హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకి, పిఎంసి ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం ఎపిసోడ్ 29లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో మనం గత ఎపిసోడ్లో 28th ఎపిసోడ్లో చెప్పుకుంటే కనుక ఒక్కసారిగా పిఎస్ఎస్ఎంకి అబండెన్స్ కనబడిన కొన్ని క్షణాలు. అదేంటంటే మేడం ఎవరైతే ఎక్కడైతే అందరికీ ధ్యానం చెప్పాలి, అందరికీ అన్నదానం చేయాలి అని చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఒక వినాయక చవితి సందర్భంగా అందరినీ పిలవడం. సో 100 మెంబర్స్కి అరేంజ్ చేసిన ఒక అన్నదానం 750 మెంబర్స్ వరకు చేయడం అనేది మనకి పిఎస్ఎస్ఎంకి ఒక అబండెన్స్ అనేది స్టార్ట్ అయింది అన్నదానం సంబంధించి. అండ్ ఎస్పెషల్లీ అందరూ కొత్త వాళ్ళు వచ్చి అన్నదానంలో పాల్గొనడం కాకుండా ధ్యానం నేర్చుకొని పోయిన ఒక గ్రేట్ మూమెంట్ మన పిఎస్ఎస్ఎంలో. అవన్నీ కూడా మేడం కళ్ళకు కట్టినట్టుగా ప్రత్యక్షంగా మనం అందరూ చూసినట్టుగా అంత డీటెయిల్గా చెప్పడం జరిగింది. అండ్ అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పుడు మనకి ఎన్ని పిరమిడ్లు, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని అన్నదానం జరుగుతుందనేది ఒక విశ్వరూపం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. బట్ అప్పుడు స్టార్ట్ అయిన చూసిన ఫస్ట్ పర్సన్ పత్రి మేడం. సో అలాంటి ఎన్నో అనుభవాలు మనకి గత ఎపిసోడ్లో చెప్పుకోవడం జరిగింది. అండ్ ఇంకా కొన్ని అనుభవాలు, ఇంకెన్నో గొప్ప గొప్ప అనుభవాలన్నీ కూడా మనం ఈ యొక్క స్వర్ణామృతంలో ఇంకాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో మనం చేసుకున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సో లాస్ట్ ఎపిసోడ్లో అబండెన్స్ ఏంటనేది మాకు జస్ట్ శాంపుల్ చూపించారు మేడం. శాంపుల్. బట్ అందరికి కూడా ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన మూమెంట్ కదా మేడం. ఒక ఆలోచన వచ్చి ఉంటుంది కదా, ఓహో ఇలా ఉంటే కనుక మనం ఎంతమందికైనా పెట్టగలము, ఈ ఆలోచనలతో మనం ఉంటే ఎంతమందికైనా పెట్టగలము అనే ఐడియా అన్నా వచ్చి ఉంటుంది కదా ఎవరికైనా కూడా. అదే అందులో ఈవినింగ్ అయినా కూడా స్టిల్ దేర్. అరే ఇంతమంది వచ్చేసి అరే ఎలా పెట్టాలి అని భయపడే వాళ్ళకి ఇది మెసేజ్. ఎస్, వావ్, కరెక్ట్ మేడం. అందరికీ నా శుభాకాంక్షలు. నవరాత్రివి అందరు బాగా సెలబ్రేట్ చేసుకోండి, శక్తిని లోపలికి దించుకోండి అందరూ కూడా. ముఖ్యంగా మన మహిళలకి ఇది సాధ్యము, అసాధ్యమైనది ఏమీ లేదు, అది మీరు గుర్తించండి. వావ్. మేడం ఈ నవరాత్రి ఉత్సవాలు మనం మామూలుగా 9 days అందరూ జరుపుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూస్తే కనుక మన పిరమిడ్ ధ్యాన ప్రపంచం మొత్తం సో 9 days 9 ప్రోగ్రామ్స్, 9 Zoom, 9 ఫుల్ ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఇదే రకరకాల ఈవెంట్స్ అండ్ టైటిల్స్. ఒకసారి చెప్పాలంటే మనకు ఒక పండగ వాతావరణం డిజిటల్గా చాలా చాలా ఉంది నిజంగానే. ఏదో మునుపు ఇంట్లో చేసుకునే వాళ్ళం ఏదో బాగానే ఉండేది, కానీ ఇప్పుడు అందరూ కూడా అదే మాట మాట్లాడుతుంటే అదే ఆలోచనతో ఉంటే ఇంకా పవర్గా ఉంది, పవర్ఫుల్గా ఉంది. ఎస్ మేడం, అది రియల్ నవరాత్రి మనం చూస్తున్నాం డిజిటల్గా. ఎక్కడ ఏ జూమ్ చూసినా, ఏ యూట్యూబ్ చూసినా నవరాత్రి ఉత్సవాలే. అండ్ అందరు పిరియడ్ మాస్టర్స్ వాళ్ళు వచ్చి రావడం, వాళ్ళ మెసేజ్ ఇవ్వడం. సో ఈ పరంగా గ్రేట్ ఫెస్టివల్ అవుతుంది మేడం డిజిటల్. మేడం మీరు ఈ నవరాత్రి, దసరా సెలబ్రేషన్స్ మీరు చిన్నప్పటి నుంచి కావచ్చు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేడం? అయ్యో చాలా గ్రాండ్గా, చాలా సరదాగా, చాలా సరదాగా చేసుకునేవాళ్ళం. ఇంతమంది కలిసి ఉండడం కాక ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మా అమ్మ మా నాయనమ్మ ఇద్దరు కలిసి బొమ్మల కొలువు పెట్టేవారు. ఓకే. మెట్లు పెట్టి 9 మెట్లు ఉండాలన్నమాట దానికి. నవరాత్రి కాబట్టి 9 మెట్లు ఉండాలి. ఓకే. ఆ 9 మెట్లు ఎక్కి ఆ దుర్గాదేవి అక్కడ పైన ఉంటుంది. ఆ కింద అంతా బొమ్మల కొలువు, అన్ని రకాలు దశ అవతారాలు, నవదుర్గలు, వినాయకుళ్ళు అట్లాగా అన్ని పెట్టుకుంటూ పోయి పైన దుర్గాదేవి ఉంటుంది. అలాగా చేసి పక్కనంతా కూడా మట్టి పోసి మట్టి మీద
గింజలు చల్లేవారు, ఏదో గింజలు మరి నాకు అంతగా తెలియదు. అవి మొలకలు వచ్చేవి. ఓకే. ఆ మొలకలు వచ్చేంత వరకు ముందరే చేసేసేవారు. అది అంటే ఆ రోజు అది చేయరు. పొలం అన్నమాట. అది పొలం. అక్కడ ఒక బొమ్మను పెట్టేవారు, అంటే రైతు. చిన్న గుడిసెలు కుట్టేవారు ఇంట్లోనే. సో ఒక మొత్తం ఒక 3D ఫార్మాట్ లో చేసేవాళ్ళు. అయ్యో ఎంత బాగుండేది అసలు. అది చూడ్డానికి చాలా మంది వచ్చేవారు. ఆ అప్పట్లో నేబర్హుడ్స్ అన్ని పిలవడం ఇవన్నీ ఉండేవి కాదు కదా, ఫార్మాలిటీస్. వాళ్ళ ఇంటికి నేను పిలిస్తేనే వెళ్ళాలి, మా ఇంటికి ఎవరైనా పిలిస్తేనే రావాలి, ఇలా కాదు. ఓకే. ఎవరింటికన్నా ఎప్పుడన్నా వెళ్ళిపోవడం. ఆ బొమ్మల కొలువు అందరూ పెట్టేవారు. సో రకరకాల బొమ్మల కొలువులు అవన్నీ చూడ్డానికి వెళ్ళేవాళ్ళు. ఆ 9 రోజులు అది జరిగేది. సో ఎంత ఇంట్లో పెట్టుకోవాలి మేడం, లేకపోతే కాంపౌండ్ లో బయట? ఇంట్లోనే, లోపల హాల్లో. అందరికీ హాల్ ఉంటుంది కదా, హాల్లో పెట్టుకునేవాళ్ళం. ఓకే. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వడం అది ఆనవాయితీ. సో నో ఇన్విటేషన్, అందరూ రావచ్చు అంతే. నో ఇన్విటేషన్. మనకి ఎవరు ఇవ్వరు, మనం వెళ్ళిపోవడమే. ఓకే. ఎవరి హాల్లో వెళ్ళి చూసి రావడం. వెళ్ళి చూసి రావడం. ఎలా పెట్టారు బొమ్మల కొలువు, పక్కనే గార్డెన్ వేశారు. ఆ గార్డెన్ వేయడం కూడా అందరూ డిఫరెంట్ వేసేవారు. చాలా డిఫరెంట్ గా వేసేవారు. చిన్న కొలం లాగా కట్టేవారు సిమెంట్ తోటి. మా అమ్మ వాళ్ళైతే సిమెంట్ తోనే చేసేవారు. గుడి కట్టేవారు. గుడిలో ఒక పూజారి పూజ చేస్తున్నట్టు బొమ్మ పెట్టేవారు. ఆల్మోస్ట్ ఇంకా వినాయక చవితి స్ట్రీట్స్ లో పెడితే అందరూ వెళ్ళి చూస్తారు కదా మేడం, అలా? వినాయక చవితి ఓన్లీ వినాయకుడే ఉంటాడు. ఓకే. ఓకే. ఇది అలా కాదు, అది ఊరంతా ఉంటుంది అక్కడ. ఓకే. ఊర్లో అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని ముఖ్యంగా విలేజెస్. ఆ రోజుల్లో పల్లెటూర్లే కదా. అవునవును. సో పల్లెటూరు. ఒక బావి దగ్గర నీళ్ళు తోడుతున్నట్టు ఆడవాళ్ళు. ఓహో. సో దీనికంతా ముందు రోజు నుంచే ప్రిపరేషన్స్? ముందు రోజు ఏంటమ్మా, నెల ముందర నుంచి. నెల మేడం? మరి ఇవన్నీ చేయాలంటే నెల కావాలి కదా. అట్టాలు పెట్టి గుడిసెలు కుట్టాలి కదా, గడ్డి తెచ్చి. ఓకే. ఓకే. అన్నీ ఇంట్లో చేసేవాళ్ళు అప్పుడు. ఇలాగా ఆన్లైన్లో దొరికేవి కాదు కదా ఇప్పుడు. ఇప్పుడు పిడకలు కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయట మరి. అప్పుడు అలా కాదు, మనం చేసుకోవాలి. నేను ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ మేడ్. ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ మేడ్. అంతకు ముందే మరి అందరికీ బట్టలు కుట్టడం ఇంట్లలో, అందరి ఇళ్లలో మిషన్లు నడుస్తూనే ఉండేవి. ఓకే. అందులో మీ నాన్నమ్మ బాగా కుట్టేవాళ్ళు కదా మేడం? మా అమ్మ కుట్టేది. కరెక్ట్, మీ అమ్మగారు. అంటే వాళ్ళిద్దరు కలిసి ఎంబ్రాయిడరీ ఏదో పరదాల మీద వాటి మీద చేసుకునేవారు, కానీ బట్టలు కుట్టడం మా అమ్మే చేసేది, కటింగ్ అది చేసేది. ఓకే. ఓకే. సో ఇట్ 9 days మేడం, 1 month సెలబ్రేషన్. 1 month సెలబ్రేషన్. వావ్. ఆ తర్వాత 20 రోజులకే మళ్ళీ దీపావళి వస్తుంది కదా. అవును, దగ్గరలో ఉంటుంది. ఓకే. చాలా బాగుండేది ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు. సో బ్యాక్ టు బ్యాక్ సెలబ్రేషన్, చాలా మధురం. ఓకే. అసలు ఇంట్లోనే ఒక పండగ, ఇంకా ఎవరో బయట నుంచి రానక్కర్లే. అందులో మా పిన్నులు వాళ్ళందరూ ఇంటికి వచ్చేవారు, ఉండేవారు, వాళ్ళు సాయం చేసేవారు. ఓకే. సో వీళ్ళతో పాటు రెగ్యులర్ విజిటర్స్ బయట నుంచి? రెగ్యులర్ విజిటర్స్ మామూలుగా రోజు, అంటే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎలా చేశారు కదా. మా ఇంటి చుట్టుపక్కల అంతా బ్రాహ్మలే ఉండేవారు, వేరే వాళ్ళు ఉండేవారు కాదు. ఓకే. తక్కువ అని చెప్పొచ్చు. ఓకే. రెడ్డీస్ ఉండేవారు, బ్రాహ్మలు ఉండేవారు కనుక వాళ్ళు వచ్చేవారు ఇంటికి చూడడానికి వచ్చేవారు. వాళ్ళ ఇళ్ళకి మేము వెళ్ళేవాళ్ళం. పిల్లలు కదా, అందరం కలిసి వాళ్ళ ఇళ్ళల్లో పిల్లలు మా ఫ్రెండ్సే, మేము మా ఇంట్లో అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్. అట్లాగా. సో అలా గ్రాడ్యువల్గా ఈ దసరా మీరు సెలబ్రేట్ చేసుకోవడం ఎట్లా ఉండదు మేడం? ఇంకా చైల్డ్హుడ్ డేస్లో ఇలా ఉండేది, తర్వాత చైల్డ్హుడ్ డేస్లో ఇంతేనమ్మా, ఇలాగే అందరం కలిసి చేసుకోవడం జరిగేది. తర్వాత పెద్దవాళ్ళలో ఓపికలు తగ్గిపోయినాయి, పిల్లలకు ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఓకే. ఏముంది ఇవాళ రేపు ఏముంది, ఎవ్రీడే కొత్త బట్టలు వేసుకుంటున్నారు. అందులో కొత్త బట్టలు అనే స్పెషల్ లేదు, ఎవ్రీడే సెలబ్రేషన్. అది పోయింది. కొత్త బట్టలు వేసుకోవడం, పండగ చేసుకోవడం అనేది పోయింది. ఓకే. ఆ కాన్సెప్ట్ మరి ఇప్పుడు ఏముందంటే ఆ పై శక్తి ఎనర్జీని తీసుకోవాలి ఇలాగా. కానీ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నవరాత్రుల్లో జరిగిన ఎక్స్పీరియన్స్ అంటే నాకు కాదు,
నేను చేసిన ప్రోగ్రామ్. మ్మ్. అప్పుడు అనంతపురం వరకు ఈయన వెళ్ళడం జరుగుతూ ఉండేది. సో అక్కడ వాళ్ళందరూ కూడా రావడం జరుగుతూ ఉండేది, పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా. మ్మ్. నవరాత్రుల్లో ఒకసారి ఏం చేశాను, పిరమిడ్లో ధ్యానం పెట్టాను. ఓకే. 9 రోజులు ధ్యానం. అందరికీ పండగే కదా, ఇంకా అప్పుడేంటి అందరూ ఒక కుటుంబం. ఓకే. అప్పుడు పొద్దున్న అందరూ వచ్చేసారు, ఒక 30 మంది ఉంటారు అప్పటికి. మ్మ్. 30 మంది ధ్యానానికి పొద్దున్న 4 గంటలకు అందరినీ లేపేసేదాన్ని. మ్మ్. 4 గంటలకు లేపేసి పంపించేసేదాన్ని. ఓకే. 4:30 నుంచి 7 దాకా ధ్యానం. మ్మ్. అప్పట్లో ఆ లోపల నేను లేచి, నేను మా పని మనిషి ఉండేవాళ్ళు యోబులమ్మని, ఆమె ఇద్దరం కలిసి వాళ్ళకి కాఫీలు బ్రేక్ఫాస్ట్ తయారు చేసేవాళ్ళం. ఓకే. నేను లోపల ఉండే, అక్కడ హాల్ ఉండేది, మన ఇప్పుడు అంతా రూములు కట్టేశారు, అప్పుడు ఏకాండి హాల్ ఉండేది. మ్మ్. సో వాళ్ళు 7 గంటలకు బయటికి రాగానే వాళ్ళంతా ఫ్రెష్ అప్ అవ్వగానే కాఫీలు ఇచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసేసేదాన్ని. 10 గంటల దాకా బ్రేక్. ఓకే. మళ్ళా 10 నుంచి 12 దాకా ధ్యానం. మళ్ళీ 12 దాకా ధ్యానం. ఇంకేం లేదు, ఎవరు బయట ఉండకూడదు, కర్ర పట్టుకొని కూర్చునేదాన్ని అంతే బయట ఉంటే. ఓ. అందరు పిరమిడ్లోకి వెళ్ళిపోవాలి, ధ్యానం చేయాలి. లోపలికి వెళ్ళిపోయేవారు, వెళ్ళిపోయి ధ్యానం చేసేవారు. ధ్యానం చేసి 12 గంటలకు బయటకు వచ్చేవారు. బయటకు వచ్చి కొంచెంసేపు అటు ఇటు తిరిగిన తర్వాత 1 గంటకు వాళ్ళకి భోజనం పెట్టేసేదాన్ని. ఓకే. ఈ లోపల నేను ఈ వంటలన్నీ చేసేదాన్ని అనమాట. వాళ్ళని లోపలికి పంపించి వంటలు చేసేదాన్ని. మ్మ్. వంటలు చేసి ఏం పెద్ద పెద్ద వంటలు అని కాదు, సాంబారు అన్నము లేదా పెరుగన్నం ఇంతే. ఓకే. ఓకే. మీరు ఆవిడ నేను ఓబులమ్మ ఇద్దరు. వాళ్ళు మళ్ళీ 12 గంటలకు బయటకు వచ్చేవారు. మ్మ్. బయటకు వచ్చాక భోజనం వచ్చేసేవారు కదా. 1 గంట నుంచి మళ్ళీ 3 గంటల దాకా వాళ్ళకి రెస్ట్. పొద్దున్నే లేస్తారు కదా, కొంచెం పడుకునే వాళ్ళు పడుకోవడం, లేకపోతే అట్లాగా. కానీ అందరూ పుస్తకాలు ఏదన్నా చదవాలి, ఏదైనా మౌనం ఉండాలి, చాటింగ్ ఉండకూడదు, సైలెన్స్. వావ్. సో మళ్ళీ 3 గంటలకు లోపలికి వెళ్ళిపోయేవారు. 3 నుంచి 7 గంటల దాకా మెడిటేషన్. 3 నుంచి 7 దాకా ఇంకా బయటికి రాకూడదు, ధ్యానం చేయాలి. మళ్ళీ 7 గంటలకు బయటికి రాగానే వాళ్ళకి డిన్నర్ ఇచ్చేసేసి 9కి అంతా అందరు పడుకోవాలి, ఎందుకంటే పొద్దున్న లేవాలి కదా. ఓకే. అలాగా 9 రోజులమ్మా. ఎంతమంది మేడం? 30 మంది, 35 ఓకే. అటు ఇటు. సో మార్నింగ్ 4:30 to 7 2.5 hours, 10 to 12 2 hours, మళ్ళీ 7 to 9 2 hours. సో ఆల్మోస్ట్ 7 to 9 కాదు, 3 o'clock దాకా కదా. 3 to 9, 3 to 7, సారీ 3 to 7, 4 hours. 4 hours, ఆల్మోస్ట్ 8.5 hours మేడం. రోజుకి 8 గంటలు ధ్యానం. నో మాటలు, పుస్తకాలు చదువుకోండి, లేకపోతే గమ్మున హాయిగా రెస్ట్ తీసుకోండి. అందరు అక్కడే స్టే చేసారా మేడం? అందరు అక్కడే, అందరు హాల్లో వరుసగా పడుకునేవాళ్ళు. ఆ పెద్ద హాల్ కదా. ఓకే. ఓకే. అందరు హాయిగా పడుకునేవారు అక్కడ రాత్రి. చాలా బాగుంది మేడం ఈ కాన్సెప్ట్. చాలా బాగుండేది నిజంగా. అప్పట్లో చిన్న కుటుంబం కదా, పిలవగానే ఇప్పుడైతే వేల కొద్దీ వచ్చేస్తారు, అప్పుడు అలా కాదు. ఆ చిన్న కుటుంబమే ఎంతో హాయిగా అనిపించేది. ఓకే. వాళ్ళందరూ ధ్యానం చేయడము, వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తే చెప్పాలనుకునేవారు, కానీ లేదు, నేను మాట్లాడినిచ్చేదాన్ని కాదు. సైలెన్స్. మన అనంతపురం రమణ, యోగానంద, మన సరస్వతి అని ఉన్నారు, వాళ్ళ పిల్లలు, తర్వాత ఇంకెవరు, గుంతకల్లో కృష్ణ, చిన్న ఉన్నాడు అబ్బాయి, వీళ్ళందరూ వచ్చేవారు. గుంతకల్ నుంచి 5-6 ఊరవకొండ, మన లీల పిల్లలు అందరూ. 30 members ఈజీగా. ఈజీగా. అసలు ఎంత బాగుండేది అనుకున్నా ఆ ప్రోగ్రామ్. ఆ తర్వాత అలాంటి ప్రోగ్రామ్ నేను పెట్టలేదు. ఓకే. ఓకే. ఇది ఏ ఇయర్లో మేడం? ఆల్మోస్ట్ 495. ఓకే. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనెక్ట్ చేసిన కంప్లీట్ ప్రోగ్రామ్ ఇది. సో సార్ కూడా ఉండేవాళ్ళు మేడం అక్కడ? ఉండేవారు, కానీ ఏం వచ్చి ఉండడం అలా ఏం లేదు.
ఓకే నేను చెప్పేసేదాన్ని, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, వాళ్ళని వచ్చావంటే వాళ్ళందరూ రావడం మాట్లాడడం ఇవన్నీ అవుతుందా, నువ్వు రావద్దు, ఓకే వచ్చినా గామ్కా ఉండు. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్రోగ్రామ్ మరి అదే మరి ఆయన ఇప్పుడు ఇన్ని గంటలు ఎందుకు అన్ని గంటలు లేదు అవసరం లేదు ఇట్లా అంతా చెప్తారు కదా. నేను అది కొంచెం వ్యతిరేకిస్తాను ఆ విషయంలో మాత్రం. ఓకే ధ్యానం అనేది ప్రతి వాళ్ళకి అవసరం, ఎన్ని గంటలు అన్ని గంటలు అని కాదు. ఈ రోజుకి మరి శివుడు ఎందుకు చేస్తున్నాడు ధ్యానం, ఏ అవసరంతో చేస్తున్నారు? ప్రతి వాళ్ళకు ఒక టార్గెట్స్ ఉంటాయి, హయ్యర్ టార్గెట్స్. కనుక ప్రతి వాళ్ళు ధ్యానం చెయ్యాలి అంతే. నాది అయిపోయింది ధ్యానం ఇంకా నేను చెయ్యక్కర్లేదు అనే కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలి. ప్రతి వాళ్ళు ధ్యానం అవసరమే. అది మరి భోజనం మానేస్తున్నాము మనం, లేదుగా. లేదు మేడం. మరి కరెక్ట్ మేడం. గో టు ద నెక్స్ట్ లెవెల్. 9 రోజులు నిజంగా భలే సెలబ్రేట్ చేస్తాం. సో 9 days తర్వాత మళ్ళీ 9 days తర్వాత అందరూ కూర్చొని అప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఈ 9 రోజులకి. ఒకరు చాలా బాగుందని, ఒకరు ధ్యానం బాగా కుదిరిందని, కొన్ని ఎక్స్పీరియన్స్లు అని చెప్పారు. అసలు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎంత బాధపడిపోయారో, అయ్యో అయిపోయిందా అని. వాళ్ళకి వెళ్ళాలని లేదు. 9 days ధ్యానం, సైలెన్స్, భోజనం. అందరూ కలిసి ఉన్నాం కదా, ఒక ఫ్యామిలీ కలిసి ఉంటే ఎలా ఉంటుంది? 9 రోజులు 30 మంది ఫ్యామిలీ. మా ఇంట్లో 10 మందికే మేము ఇంత మురిసిపోతున్నాం, 30 మంది అంటే చాలా బాగుంది మేడం ఈ కాన్సెప్ట్. సో ఇలాంటి ఫెస్టివల్స్ ఇలా జరుపుకుంటే సో ఇది కరెక్ట్ అయిన పద్ధతి అనిపిస్తుంది. ఎక్కడైనా సరే 9 రోజులు ఏ ఆలోచన లేకుండా ఒకళ్ళు చేసి పెడుతుంటే తినేసి హాయిగా ధ్యానం చేసుకోవడం, వాళ్ళ పని ధ్యానం చేసుకోవడం, ఇంకేం పెట్టకూడదు వాళ్ళకి. మన కర్ణాటక నవరాత్రి ప్రోగ్రామ్ కూడా జరుగుతున్నప్పుడు ఫస్ట్ డే సార్ ఇనాగురల్ మెసేజ్ ఇచ్చారు మేడం. అందులో కూడా సేమ్ ఇది చెప్పారు. సో ఈ నవరాత్రి రాత్రులంతా ధ్యానం చేయడమే ఈ నవరాత్రి కంప్లీట్గా. సో మీ జర్నీ, ఇన్నర్ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ నవరాత్రులు వీటికి యూజ్ చేసుకోండి అని. ఎందుకంటే ఒకటి కాన్సెప్ట్ అమ్మా, ఎలాగంటే మనం ఏ పండుగ అయినా సరే చూడు, వినాయక చవితి 9 రోజులు చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఒక్కరోజు చేసేవారేమో నా అనుకుంటున్నా, 3 రోజులు 5 రోజులు, అంతకంటే ఎక్కువ లేదు. ఇంట్లో పెట్టుకునేవారు కదా, తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసేవారు. ఈ రోజుల్లో అలా చేస్తున్నారు. బట్ ఏ పండుగైనా సరే ఇప్పుడు దుర్గా నవమి వచ్చింది, అదే నవరాత్రులు వచ్చినప్పుడు ఏముంది, మన ప్రతి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అజ్ఞానాల్లో ఉన్నారో జ్ఞానాల్లో ఉన్నారో, పూజలలో ఉన్నారో భక్తిలో ఉన్నారు, దేంట్లో అన్నా ఉండని దుర్గాదేవిని పూజిస్తుంటారు. అది కామన్. ఓకే, అది ఐడియా మాత్రం కామన్. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రతి వాళ్ళు ఆవాహన చేస్తారు, అంటే పిలుస్తారు దుర్గాదేవిని. ఒక దుర్గా విగ్రహం పెడతారు, పెట్టినప్పుడు దుర్గాదేవిని ఆవాహన చేస్తారు. అక్కడ చేసినప్పుడు ఆ ఎనర్జీస్ ఎలాగైనా ఉంటాయి. ఆ ఎనర్జీ తోటి మనం కనెక్ట్ అవ్వాలంతే. ఓకే, ఆ ఎనర్జీస్ తోటి ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో మన ఇంకేమీ లేదు, అడ్డు లేదు, అవ్వడమే. మన వైపు నుంచి అవ్వాలి. ఆవిడ ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వడానికి ఏం చేయాలి? ధ్యానం చేయాలి, మంచి ఉద్దేశాలతో ఉండాలి, మంచి కర్మలతో ఉండాలి. కనుక ఎప్పుడైనా సరే, ఏ పండుగ అయినా సరే, అప్పుడు మనం ఒకసారి నీ జ్ఞాపకం ఉందో లేదో, ఇప్పుడు October 2 స్టార్ట్ చేసాం. ఆయన పొద్దున్నుంచి సాయంత్రం రాత్రి దాకా రఘుపతి రాఘవ రాజారామ పాట పాడుతూనే ఉన్నారు, వాయిస్తూనే ఉన్నారు. ఓకే, జయలక్ష్మి గార్డెన్స్లో నాకు బాగా జ్ఞాపకం ఉంది. అప్పుడు ఏమైంది, అక్కడ ఈయనకి కరెక్ట్గా వార్ధాలో ఏదైతే గాంధీకి అక్కడ ఉండేవారో, పనిచేసేవారో, స్టార్ట్ చేశారో, అక్కడ ఈయనకి అవార్డు వచ్చింది, అచీవ్మెంట్ అవార్డు. ఆ అచీవ్మెంట్ అవార్డు కూడా ఎలాగా, ఎవరికీ అసలు నేనెవరో తెలియదు. నాకు ఫోన్ చేసి సుభాష్ పత్రి గారు అని ఉన్నారు, ఆయన అడ్రస్ చెప్తారా అని. ఓకే, అంటే నేను మామూలుగానే చెప్పాను. అంటే సరే ఊరుకున్నారు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆ అడ్రస్కి వాళ్ళు లెటర్ పంపించారు, ఏమని, మీకు ఇలా అవార్డు వచ్చింది, యూ కమ్ టు రిసీవ్ ఇట్. ఓకే,
లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కదా మేడం? లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, ఫస్ట్ అవార్డు అది, ఓకే ఓకే. ఫస్ట్ అవార్డు అది ఆయనకి. ఎందుకు నేను చెప్తున్నా కదా, ఎప్పుడైతే మన గాంధీ గారిని తలుచుకొని ఒకటే పొద్దు నుంచి రాత్రి దాకా రఘుపతి రాఘవ రాజారాం ఆ పాట మోగుతూనే ఉండేది పొద్దు నుంచి అందరికీ. ఎప్పుడైతే అలాంటివి చేస్తామో తప్పకుండా అలాంటి అవార్డ్స్ మనకు వస్తాయి. ఓకే. నాకు అది ప్రూఫ్, నేను అనుకున్న దానికి అది ప్రూఫ్. ఓకే ఓకే. అలాగా ఆ అవార్డు వచ్చిందనమాట ఆయనకి. సో మనం ప్రతి వాళ్ళకి ఏం చెప్తానంటే, నేను ఇలాంటి టైమ్స్లో, ఇలాంటి విషయాల్లో, ఇలాంటి అకేషన్స్లో మనం ఏ ఎనర్జీతో అయితే కనెక్ట్ అవ్వాలో ఆ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలి. టు రిసీవ్ ద మెసేజెస్ ఫ్రమ్ దెమ్. యూ బికమ్ దట్. ఓ యా. అది యూ బికమ్ దట్. చాలా బాగుంది మేడం మెసేజ్. సో ఆ అకేషన్స్లో ఆ ఎనర్జీస్తో వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మనం ధ్యానం చేసి వాటికి ట్యూన్ అయ్యి దాన్ని ఆ ఎనర్జీస్ని మనం రిసీవ్ చేసుకోవడం. ఓకే. సో అలా రిసీవ్ చేసుకోవాలంటే ఇందాక మీరు చెప్పినట్టుగా అలాంటి ఇంటెన్సివ్ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ బాగా చాలా అవసరం, హెల్ప్ అవుతాయి మేడం. చాలా అవసరం. ప్రతి వాళ్ళు ఇంకే సంకల్పాలు పెట్టకూడదు, కేవలం ఆ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలంతే. మనకి ఇంకే సంకల్పం, అదే పెద్ద సంకల్పం, అంతకంటే ఇంకే కావాలి. గ్రూప్తో మెడిటేషన్ చేయడం, ఒక శక్తితో కనెక్ట్ అవ్వాలంటే ఈజీ కాదు. దానికి మనం చాలా ఎదగాలి. మన ఎదుగుదల బట్టి ఆవిడ వస్తుంది మనకి. ఇప్పుడు అచీవ్మెంట్ అవార్డు ఎందుకు వచ్చింది? ఆయన ఎదిగారు కాబట్టి వచ్చింది. ఆ లెవెల్కి ఎదిగారు కాబట్టి ఆ అవార్డు వచ్చింది. అసలు అందరూ వెళ్ళాం తెలుసా ఆ అవార్డు తీసుకోవడానికి. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. అప్పుడు హాంకాంగ్ నుంచి మా బావగారు వాళ్ళు కూడా వచ్చారు. ఓకే. ఆ 3 కార్లలో వెళ్ళాం మా ఫ్యామిలీ అంత. ఫస్ట్ అవార్డు కదా అది. మా బావగారులు, మా అమ్మ, అందరూ మొత్తం, మా అక్కలు, 3 కార్లు, అందరూ వచ్చారు. అందరూ వచ్చారు. అందరికీ ఒక పెద్ద కాటేజ్ బుక్ చేశారు. సో అక్కడ మేము ఉన్నాము, అందరం కలిసి ఉన్నాము. అందరికీ బాగుండింది, ఒక ఫెస్టివ్ లాగా. చాలా చోట్ల మన మన వాళ్ళు కూడా ఫ్రేమ్ చేసి పెట్టేసుకున్నాం మేడం. ఎస్ అదే. ఆ ఒక్క అవార్డుకి మాత్రం అందరూ వెళ్ళాం. తర్వాత ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. గుడ్ కర్మ అవార్డ్ అని, గుడ్ బుక్స్లో వెళ్ళడం కానీ, అలాగా చాలా వచ్చాయి. దట్ ఈస్ ఫస్ట్. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ కదా. యా యా. వెరీ స్పెషల్ ఉంటుంది మనకి ఏదైనా అవార్డు. సో అలాగా. ఓకే. సో అందుకని ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఏ ఎనర్జీస్ అయితే మనకి సరౌండ్ అవుతుంటామో ఆ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం నేర్చుకోండి, ప్రయత్నించండి, అవుతాం. సో ఫ్రెండ్స్, మేడం ఇందాక చెప్పినట్టుగా ఈ నవరాత్రి ఉత్సవాలు ఇలా 9 days ఇంటెన్సివ్ మెడిటేషన్ చేయడం, సో మీకు దగ్గరలో ఉన్న మెడిటేటర్స్, దగ్గరలో ఉన్న పిరమిడ్లో సో ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఆర్గనైజ్ చేయడం వల్ల అండ్ అందులో పాల్గొనడం వల్ల సో ఆ యొక్క శక్తికి ఆ పర్టికులర్ పీరియడ్లో ఏదైతే అక్కడ మనకు శక్తి ఉంటుందో వాటన్నిటి కూడా కనెక్ట్ అవ్వడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో అలాంటి ప్రోగ్రామ్ మేడం అప్పుడే బిగినింగ్లోనే చేయడం అనేది మనందరికీ కూడా ఒక ఇన్స్పైరింగ్ మూమెంట్ అండ్ దిస్ అ పర్ఫెక్ట్ టైం. మేడం ఇందాక మీరు చెప్పింది చూస్తే మీరు బిఫోర్ మెడిటేషన్ చాలా గ్రాండ్గా డిఫరెంట్గా చేశారు దసరాని, అండ్ ఆఫ్టర్ మెడిటేషన్ అంతే గ్రాండ్గా ఉంది. సో బోత్ వర్షన్స్ నిజంగా రెండో ఎంజాయ్ చేశాను. అది కూడా ఒక ఫిజికల్ లైఫ్ అయినా కూడా దట్ ఈస్ ఆల్వేస్ జాయ్ఫుల్ మేడం. అది ఎంత బాగా చేశారు అసలు, అన్ని స్టెప్స్ కట్టి ఒక అది లెక్క చూడు 9. ఓకే. నవరాత్రులు అంటే 9 మెట్లు ఎక్కాలి. ఓకే. 9 మనకి మామూలుగా 7 చక్రాల పైన 2 ఉంటాయని విన్నాను. ఓకే. సో ఆ 9 చక్రాలు
7 మనలో ఉంటాయి, పైన బయట 2 ఉంటాయి. ఓకే. సమ్ మీనింగ్. ఇన్నర్ మీనింగ్ లేకుండా జరగదు, ఏది జరగదు, ఏదే జరగదు. ఇన్నర్ మీనింగ్ లేకుండా మనం మనకి తెలియకపోవచ్చు, దాని గురించి అర్థం కాకపోవచ్చు, పెద్దవాళ్ళు మనకి చెప్పుండకపోవచ్చు. బట్ ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పలేదు. సో అలాగా ఈ 9 మెట్లు పెట్టాలి అంతే బస్. ఆ 9 మెట్లు పెడుతూనే ఉన్నారు, తమ్ముళ్ళు అంతే అంతే. ఓకే. అప్పుడు ఎలాగా పండగలు చేసుకోవడం, చక్కగా అందరినీ పిలవడం, ఫ్రెండ్స్తో కలవడం, కొత్త బట్టలు వేసుకోవడం, అందరికీ మా యొక్క బొమ్మల కొలువు చూపించడం, అందరిది వెళ్ళి చూసి రావడం, ఇవి చాలా ఎంజాయ్మెంట్ ఇచ్చేవి. ఎప్పుడు మేడం ఇంకోటి ఏదో ఇట్లా చిన్న జమ్మిలాగా పెట్టేసుకొని కాలు మొక్కడం అట్లా అది కూడా ఉంటుంది కదా మేడం? అది ఉంటుంది, అది లాస్ట్ డేవో అంతకుముందు రోజు ఏదో ఉంటుంది. కానీ ఆ రోజుల్లో నిజంగా జమ్మి అనేది అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళం కాదు. ఓకే. లేదు, అంత లేదు. లాస్ట్ డే అనుకుంటా మేడం? లాస్ట్ డే అనుకుంటాను, బట్ అంత లేదు. ఎప్పుడు నేను చేసినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఓకే. ఓకే. అదే. కానీ అసలు పండగలు అంటే ఆ రోజుల్లో చేసే పండగలే పండగలు. ప్రతిదీ కొత్తదే. మంచి పిండి వంటలు 9 రోజులు 9 రకాలు. అందులో కలర్స్ ఉంటాయి, 9 రకాల కలర్స్ ఉంటాయి. కలర్స్ ఏం కలర్స్? వైట్, రెడ్, ఎల్లో, ఇలాగా కలర్స్ ఉంటాయి. అంటే దానికి ఏమైనా డెకరేషన్స్? డెకరేషన్స్ కాదు, వంటలకు ఉంటుంది. వంటలకి. ఓకే. ఓకే. అలాగా. సో 9 రోజులు 9 రకాల వంటలు. అది మా నాయనమ్మ చేసేది. వంటలు అంతా మా నాయనమ్మ చూసుకునేది. తగిన పనులన్నీ మా అమ్మ చూసుకునేది. మమ్మల్ని డ్రెస్ చేయడం కానీ, బట్టలు కుట్టడం కానీ, తలంట్లు వేయడం కానీ. ఒక పిల్లకి ఎత్తి శుభ్రంగా నూనె రాసి పక్కన కూర్చోబెట్టి, ఇంకోళ్ళకి రాసి పక్కన కూర్చోబెట్టి, మళ్ళీ ఫస్ట్ అప్పుడు మళ్ళీ తలంట్లు వేయడం, నూనె ఎక్కువ పెట్టద్దని మా పెద్దక్కలు. అలాగా ఆ పండగ నిజంగా చాలా గ్రాండ్ గా, చాలా అద్భుతంగా ఉండేది. సో పిండి వంటల సెక్షన్ అంతా నాన్నమ్మ జ్ఞాపకం వచ్చేది. ఇప్పుడు ఆ జమ్మి తీసుకెళ్ళి మా తాతగారికి ఇచ్చేవాళ్ళం. అచ్చా. కరెక్ట్. ఓకే. ఓకే. నాకు జ్ఞాపకం ఉంది, ఎందుకంటే మా తాతగారు మాకు ఇంటి పెద్ద అనమాట. అంటే మా తాతగారి బ్రదర్, చెప్పాను కదా, ఆయన పేరేంటి, హనుమంతరావు గారు. ఓకే. సిరిగూరి హనుమంతరావు గారు అని ఆయన, చెప్పాను, నిజాం కాలేజ్లో ప్రొఫెసర్గా ఉండి రిటైర్ అయ్యారు. ఆయనకి వెళ్ళి దండం పెట్టేవాళ్ళం మేమందరం కూడా. పండగ వస్తే ఆయనకి వెళ్ళి, అది మస్ట్. ఏ పండగైనా అక్కడే ఉండేవారు లోకల్లో? లోకల్లో ఉంటాయి, హైదరాబాద్లో, దోమలగూడలో. ఓకే. ఓకే. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టడం ఆయనకి, ఆయన రావడం, ఇంటికి చూడడం, చాలా బాగుండేది నిజంగాను. ఆ వాతావరణం మా అక్కలతోటి కానీ స్పెండ్ చేయడం. మేడం మీకు లాస్ట్ సిస్టర్ అని చెప్పేసి అందరికి సేమ్ కలర్ డ్రెస్లు అంతా కూడా ఉండేదా మేడం? సేమ్. ఇద్దరు వేరే వేసుకునేవారు, తగ్గిన అందరికీ యూనిఫామ్. ఓకే. ఒకటి కొన్నారంటే తాను కొనేయడం, ఎందుకంటే తాను చౌక కదా. ఓకే. ఒకటే రంగు, ఒకటే డిజైన్ది తాను కొంటే చౌకగా వస్తుంది, పీసెస్లో కాకుండా. ఓకే. ఓకే. సో అలాగా కొనేసి ఇంకా రకరకాల ఫ్రాక్స్, రకరకాల స్కర్ట్స్ మా అమ్మ కుట్టడం. అందరు డ్రెస్సులు అంతా కూడా అమ్మగారు కుట్టేవాళ్ళు మేడం? అప్పట్లో టైలర్కి ఇవ్వాలంటే ఇంతమందికి టైలర్లు ఇలా ఉండేవారు కాదు కదా, అంత మిషన్స్లోనే, అంతా ఇంట్లోనే. చాలా బాగుండేది. అలాగా ధ్యానం తెలియకముందు పండగ అలా సెలబ్రేట్ చేసుకున్నాం, ధ్యానం తెలిసాక ఇలాగ సెలబ్రేట్ చేసుకున్నాం. 2 ఎంజాయ్డ్. రెండు ఎక్స్ట్రీమ్స్. అసలు అద్భుతంగా మేము స్పెండ్ చేసామని చెప్పచ్చు నవరాత్రులు. ఓకే. ఒక చోట ఉండడం కానీ, ధ్యానం చేసుకోవడం కానీ, ఎక్స్పీరియన్సెస్. ఎవరిని మాట్లాడినిచ్చేదానికి ఆ టీచర్లా కూర్చునేదాన్ని. అంటే మాట్లాడితే కనుక డిస్టర్బ్ అవుతారని, ఒక సిస్టమ్గా చేద్దామని డిసైడ్ చేసుకొని మొదలెట్టాను. సో కంప్లీట్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం అంతా కూడా కంప్లీట్ మీరే? నేనే. ఇంకా పాపం అప్పట్లో వాళ్ళందరూ వినేవారు.
Yeah. చేసేవారు అలాగా. అందుకే ఎందుకంటే అందరికీ ధ్యానం అంటే ఇంట్రెస్ట్. సెపరేట్ గ్రూప్స్ కూర్చొని కబుర్లు చెప్పుకోవడాలు, ఎవరికి వాళ్ళు లేదు, అందరూ స్టూడెంట్సే. ఓకే. ఇప్పుడేముంది, అందరూ టీచర్లు అయిపోయారు. యా. అప్పుడు అందరూ స్టూడెంట్స్, నేను స్టూడెంట్నే. ఓకే. అటొచ్చి ఒక సీనియర్ స్టూడెంట్ అనుకో. ఓకే. సో ఆర్గనైజింగ్ అంతా కూడా మీరు చూడడం వల్ల సార్ ఫుల్ హ్యాపీగా ఉంటారు మేడం. ఎంత హ్యాపీగా ఉన్నారు, గుడ్డి ఎంత హ్యాపీగా ఉండిందా. అది కూడా ఉండింది పార్టిసిపేట్ ఓ. చేసి. అది ఒక వన్ ఆఫ్ ద స్టూడెంట్. వన్ ఆఫ్ ద స్టూడెంట్ అది, కానీ అంతసేపు చేసేది కాదు. అచ్చా. ఏ మేడం మీది పరిమళ గుడ్డి అక్కది ఇద్దరిది మొత్తం ఆల్మోస్ట్ అక్కడ జరుగుతున్న జర్నీలో అంతా కూడా పార్టిసిపేషన్ చేసేవాళ్ళు కదా మేడం? ఫుల్గా చేసేది. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని వదిలేదు కాదు కాబట్టి ఖచ్చితంగా అదే ఆ జర్నీలో పార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎస్. ఓకే. సో మెయింటైన్ చేయడం, కాసేపు ఆడుకోవడం అంతా కూడా అక్కడే, అన్నీ అక్కడే, అన్నీ దాని ప్లే ఏరియా అని చెప్పింది కదా, అట్లా ఏమో తీసుకెళ్ళవు. ఆ వంటలు చేయడం అన్ని పండుగ ధ్యానం అంతా 9వ రోజు, అప్పుడు ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నాం. మంచిగా స్వీట్స్ అన్నీ చేసి వంట మనిషిని పిలిచి, ఆ రోజు వంట మనిషిని పిలిచాను. ఆ రోజు చక్కగా పరమాన్నము, పులిహోర ఇవన్నీ చేసి అందరూ పండగ చేసుకొని స్పెషల్ వంట. స్పెషల్. రాత్రేమో అందరూ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అయింది. షేరింగ్ అయ్యాక మళ్ళీ రాత్రి హ్యాపీగా రాత్రి 12, 1 గంట 2 దాకా కబుర్లు చెప్పుకున్నాము. అప్పటి వరకు మాటలు లేకుంటారు కాబట్టి. మాటలు కదా, మాటలు లేవు కదా, ఇంకా లోపల ఉంటుంది కదా. అవును. అది అయ్యాక ఇంకా వాళ్ళందరూ ఇంకా మిగిలిపోయిన సాంబారు, పచ్చడి, అన్నం అంతా కలిపేసి రాత్రి 2 అయ్యేసరికి మళ్ళీ ఆకలి అనేవారు. ఏం చేస్తాం, అప్పుడు అన్ని ముద్దలు వేసేదాన్ని అందరికి. వావ్. అందరు చుట్టూ కూర్చొని మాది అందరికి ముద్దలు మేడం. ఇట్ వాజ్ రియల్లీ, ఇప్పుడు మేము జ్ఞాపకం చేసుకుంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. చాలామంది ఉండేవారు. ఆ పిల్లలంతా కూడా అనంతపురం కానీ, గుంతకల్ కానీ, రోకొండ కానీ, ఆ పిల్లలంతా కూడా ఎంత అభిమానంగా, ఎంత ప్రేమగా ఓకే అలా ఉండేవారంటే వాళ్ళకి. అసలు దీపావళి అదే దసరా నాడు నేనేం చేశానంటే గ్రిల్కి దానికి దీనికి రంగులు వేయమని చెప్పాను. రంగులు ఏమంటే మరి పని వాళ్ళని పిలిచే స్తోమత లేదు కదా, రంగులు మాత్రం కొనగలం కానీ కొన్నామో వేయడం అనమాట. పిరమిడ్ తొడవాలి. దాంట్లో ఒకడు ఏం చేశాడు, బట్ట లేకపోతే వాడు షర్ట్ ఇప్పేసేసి శుభ్రంగా పిండేసి పిరమిడ్ అంతా నీట్గా తుడిచేశాడు. అంటే అంతా ఉండేది అనమాట. నాది అనే ఫీలింగ్ ఎవరికి లేదు, మనది. సూపర్ మేడం. అసలు పిల్లాడు పెద్దవాడే, నీకంటే చిన్నవాడు అనుకో, బట్ 20 years ఉంటాయి. అంతా చేసేవాడు. పేరు ఏదో ఉందబ్బా, వాడు అనంతపురం అబ్బాయే. మేడం మనది అనుకుంటేనే ఫీల్ అవుతుంది. మనది అనుకుంటేనే అంటే అంత ఆ ఈవెంట్లో అంత గ్రాటిట్యూడ్ కూడా ఉంది మేడం. అది ఒకళ్ళేమో ముందర 3 రోజుల ముందర వచ్చారు కదా, ఒకడేమో పెయింట్లు వేయడం, ఒకడంతా పిరమిడ్లో బూజులు తోడవడం, ఒకడేమో తోడవడం, ఒక లైబ్రరీ అంతా క్లీన్ చేయడం, పుస్తకాలన్నీ పద్ధతిగా పెట్టడం, ఓకే కుర్చీలన్నీ సరిగ్గా పెట్టడం. మేడం వాలంటీర్షిప్ అనేది మన మూమెంట్లో చాలా చాలా గ్రేట్ నేర్పిస్తుంది మేడం. ఎంత నేర్పిస్తుందో, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు సేవ అదొక సేవ. అది మనం అక్కడ జీరో అయిపోతాం మేడం, జీరో చేసేస్తారు. అది ఇది చేస్తున్నాం అనే ఫీలింగ్తో చేయరు. అదొక సేవ, మనం ఇంకోళ్ళకి చేస్తున్నాం అనేది లేదు, అంతే. వాళ్ళ హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. హ్యాపీనెస్ కోసం మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఏం కావాలి, ఏం కావాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. అలాగే పిల్లలు వచ్చి అడుగుతుంటే ఎంత హ్యాపీగా ఉండేదంటే, ఏం చేయాలి మేడం, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, అక్కడ ఏం చేయాలి. అంటే ఈ ప్రోగ్రామ్ అప్పుడు ఈ ప్రోగ్రామ్ కానీ ఈవెన్ ఆఫ్టర్వర్డ్స్ అండ్ బిఫోర్ దట్ ఆల్సో. ఓకే మేడం, ఈ ప్రోగ్రాంలో ఈ 9 days ప్రోగ్రాంలో మీకు ఏమన్నా గుర్తున్న 1-2 మంచి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ మేడం మీరు విన్న వాటిలో? అప్పట్లో కృష్ణ గారిది ఎక్స్పీరియన్సెస్ ఒక బుక్ రూపంలో వచ్చింది.
నిజమే వాడి ఆయన experience అనుభవాలు చాలా అసలు అద్భుతంగా ఏముండే మేడం. ఉన్నాయి వాడికి. అవును. నేను ధ్యానం వచ్చిన కొత్తలో ఆ బుక్ చూస్తే అసలు గూస్ బంప్స్, అసలు ఇలాంటివి జరుగుతుందా ధ్యానంలో అని చెప్పేసి. ఒక Yeah. అప్పట్లో బుక్ రావడం, ఒక అందులో ఆయన కూడా ఆ కవర్ పేజ్ కూడా యంగ్స్టర్ ఫోటో. యంగ్స్టరే, అవును. వాడు చిన్నవాడు, వాడు చదువుకునేవాడు. ఇప్పుడు చూడ ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు ఈ ఊళ్ళోనే. బెంగళూరులో ఉన్నారు. మరి బెంగళూరులో ఫస్ట్ అసలు 2007లో వచ్చినప్పుడు ఈ వాజ్ ప్రెసిడెంట్ ఫర్ పైమా. Yeah. కృష్ణ సార్ నేను చెప్పాను, ఆయన కనబడగానే ఫస్ట్ చెప్పాను, సార్ నిన్ను మెడిటేషన్కి వచ్చిన కొత్తలో మీ బుక్ చదివి భలే ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అందులో వాళ్ళు చాలా జెన్యున్గా ఎక్స్పీరియన్సెస్ రాసేవారు. దాంట్లో ఏది ఎక్స్ట్రా ఉండేది కాదు, తక్కువ ఉండేది కాదు. యా అంత బాగా రాసేవారు, అంత బాగా చెప్పేవారు, యాజ్ ఇట్ ఈస్. యా ఇంకా ఎదగాలనే ఆలోచన అందరిలో ఉండేది. ఇట్ వాజ్ గ్రేట్ ఒక సిలబస్ మేడం. సిలబస్ ఆ 9 days అలా చేసుకోవడం అనేది అది స్టిల్ ఎలా ఇప్పటికీ. వచ్చిందో ఆలోచన తెలియదు, వచ్చింది. ఇప్పటికీ కూడాను అది తలుచుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా. యా అలాంటి మూమెంట్స్ని రివైజ్ చేసుకోవడంలో హ్యాపీనెస్ ఉంటుంది. ఎప్పుడు కూడా హ్యాపీ మూమెంట్స్నే రివైజ్ చేసుకోవాలి. పాస్ట్లోకి వెళ్ళొచ్చు కానీ హ్యాపీ మూమెంట్స్లోకి వెళ్ళాలి. యా అంతేగాని బాధపడే మూమెంట్స్లోకి వెళ్ళేసి దాన్ని మళ్ళా రీలీవ్ చేసి ప్రజెంట్ కూడా వేస్ట్ అయిపోతుంది. ప్రజెంట్ కూడా వేస్ట్ అవుతుంది, ఇంకోళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుంది ఒకవేళ చెప్తే ఇంకోళ్ళకి. యా అందుకని ఎప్పుడు పాస్ట్లో కూడా మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ని జ్ఞాపకం చేసుకోవాలి. దోస్ ఆర్ మై బ్యూటిఫుల్ మూమెంట్స్. యా చెప్తుంటేనే సమ్ ఎనర్జీ ఇస్ దేర్ మేడం ఆ మూమెంట్స్లో. ఆ మూమెంట్స్లో యా అవి వింటే మళ్ళీ మాకు ఇలాంటివి చేయాలనిపించే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎదుట వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వగలగాలి. అంటే అయిపోయింది ఎప్పుడో, ఎన్నేళ్ల క్రితం అయిపోయింది. 94 సంగతి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా నేను చెప్తుంటే ఆ ఎనర్జీ ఫ్లో అవుతుంది. అవును. అది దట్ ఈస్ రియల్. కరెక్ట్ మేడం, అబ్సల్యూట్లీ రైట్. అందుకే హ్యాపీ మూమెంట్స్ తీసుకుంటే అది మనకు హ్యాపీనెస్ ఇచ్చి రిజ్యూనేట్ చేయడమే కాకుండా న్యూ జనరేషన్ కూడా మళ్ళీ ఒక ఎస్ సిలబస్ లాగా వెళ్తుంది. వెళ్తుంది. ఇలా చేయాలి. ప్రతి పిరమిడ్లో కూడా నవరాత్రులు ఇలా సెలబ్రేట్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎన్నో పండుగలు చేసుకుంటున్నాం. ఇది కూడా పండుగ. అంటే ఇప్పుడు మన ధ్యానాలు ఎందుకు చేస్తున్నాము? ఏదో శక్తి కోసమేగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎనర్జీ కోసమేగా చేస్తున్నాం. అలాంటప్పుడు నవరాత్రిని కూడా అలా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. యా ఆ 9 రోజులు ధ్యానం పెట్టేసుకుంటే లాస్ట్ డే ఎవరు మాట్లాడకూడదు, ఏం లేదు. టైమింగ్స్ ప్రకారం లోపలికి వెళ్ళాలి, ధ్యానం చేయాలి, బయటికి రావాలి, పడుకోవాలి. యా లాస్ట్ డే సెలబ్రేషన్స్. అవును. విజయదశమి నాడు యా ఎంత బాగుంటుంది. రకరకాల వంటలతోటి. వంటలతోటి, ఎక్స్పీరియన్సెస్ తోటి కరెక్ట్ మేడం. అసలు చాలా బాగుంటుంది. ధ్యాన చక్రాలే అక్కర్లేదు, ఇలాంటివి కూడా చేసుకోవచ్చు చిన్న చిన్నగా. అవును. 3 రోజులు ధ్యాన చక్రాలు, 2 రోజులు ధ్యాన చక్రాలు ఒక్కర్లేదు. వాళ్ళున్న చోటే. వాళ్ళున్న చోటే వాళ్ళు చుట్టుపక్కల ఆ ఊళ్ళో వాళ్ళనే పిలిచి ధ్యానం పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి మనకి. అవును. ప్రతి వాళ్ళ పిరమిడ్ని అలా దాన్ని కూడా యాక్టివేట్ చేస్తాం కదా యా ఆ ఎనర్జీ తోటి. కరెక్ట్ మేడం. కదా అది వెయిట్ చేస్తుంటది, దాన్ని ఎప్పుడు యూటిలైజ్ అది కూడా చేసుకుంటారు. దాన్ని కూడా ఆకలిస్తుంది. దాని ఆకలి ఎలా తీరుస్తాం? ధ్యానంతో తీరుస్తాం. యా అంతే కదా. కరెక్ట్ మేడం. కనుక ప్రతి వాళ్ళు కూడా ఆ పిరమిడ్ని అలా యూటిలైజ్ చేసుకొని ధ్యానం వరకే చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇంకే సంకల్పం లేదు. దుర్గాదేవి ఇది అవ్వాలి, ఇంకేం అక్కర్లే. ఎనర్జీస్ దానంత పవర్ఫుల్ ఎనర్జీ ఇంకోటి లేదు భూమి మీద నన్ను అడిగితే. యా దట్ ఈస్ అల్టిమేట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం కనుక కొంచెం ఆవగింజంతే తీసుకున్నా చాలు. అలా ఇన్నేళ్ళు అయింది. ఇన్నేళ్లలో ఎంత ఎనర్జీ తీసుకుని ఉండేవాళ్ళం మనం చేసుంటే. అవును. ఒక ప్రధాలాగా పెట్టుకొని ఉంటే. ఒక అంటారు కదా, ఒక రూల్ అనమాట. Yeah. PSSMలో
దసరా ఇలా చేసుకోవాలి యా అని పెట్టుకొని ఉంటే ఎంత బాగుండేది. ధ్యాన చక్రాలంట, సంకల్పాలంట ఇవన్నీ ఉంటాయి తర్వాత, అది వేరు విషయం. ఉండకూడదని నేను అన్నాను. బట్ ఇక్కడ ఈ నవరాత్రులు కేవలం దుర్గాదేవికే మనం పరిమితం చేసుకోవాలి. దానంతటి ఇంకోటి లేదు. ఇంకా మూలం అది, అదే మూలం, అదే అంతం, అదే ఆది. గ్రేట్ మెసేజ్ మేడం ఈరోజు మటుకు. ఇట్స్ అ టైమ్లీ మెసేజ్. టైమ్లీ మెసేజ్ ఇది. రైట్, యు ఆర్ రైట్. ఇప్పట్లో చేయాల్సిన వాళ్ళు ఇది చేస్తే ఎంతో బాగుంటుంది. ఇక మేం చేయనా నవరాత్రులు ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. స్టిల్ వి హావ్ బోల్డ్ టైం ఉంది మేడం. ఇంకో 7 days ఉంది. కొత్త కొత్త పిరమిడ్లు వస్తున్నాయి, అంతకుముందు ఉన్న పిరమిడ్లు ఉన్నాయి. ఇలాగ మనం దాన్ని యాక్టివేట్ చేయాలి ఒక్కొక్క పిరమిడ్ని. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది బాగుంది మేడం, పిరమిడ్ కూడా యాక్టివేట్ చేయడం అనేది. పిరమిడ్ యాక్టివేట్ చేయకపోతే ఎట్లాగా? పిరమిడ్ అనేసి ఇప్పుడు పూజలు లేకపోతే ఎలా ఉంటుంది? గుడి ఎలా ఉంటుంది? గుడిలో పూజలు చేస్తేనే కదా. అవును అవును. మరి ఇది అంతే, ఇది పూజ. యూఆర్ డూయింగ్ పూజ. మనం మెయింటైన్ చేయడమే దానికి ఇచ్చేది ఇది. ఈ కాన్సెప్ట్ మటుకు ఇట్స్ అ న్యూ మేడం. ఈరోజు స్వర్ణామృతం స్పెషల్లో అది హోల్ కాన్సెప్ట్ ఈస్ రియలీ నీడెడ్. అండ్ ఈ నవరాత్రులు ఇలాగా మెడిటేషన్ చేయడం, అండ్ దగ్గరలో ఉన్న పిరమిడ్, దగ్గరలో ఉన్న మెడిటేటర్స్ అందరూ కలిసి దాన్ని ధ్యానం చేయడంతో పాటు వాళ్ళకి ఒక ఇన్నర్ జర్నీ, ఒక ఎనర్జీకి కనెక్ట్ అవుతారు. ఇది ఈజ్ రైట్ టైం. అండ్ అట్ సేమ్ టైం అక్కడ అన్ని చోట్ల అన్ని పిరమిడ్స్ ఉన్నాయి. సో ఈ టైంలో ఆ పిరమిడ్స్ అన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం అనేది ఈజ్ ద బెస్ట్ అకేషన్. సో బ్యాటరీని చార్జర్ పెడతాం కదా. అవును మేడం. అలాగే దీన్ని చార్జ్ చేయాలి, పిరమిడ్నే చార్జ్ చేయాలి. సో మ్యూచువల్గా రెండు ఉంటాయి, మనకి ఇద్దరికి లాభం. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వస్తే కనుక వాళ్ళు వచ్చి కూర్చున్నా కూడా వాళ్ళు వెంటనే ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతారు. ఆ ఎనర్జీ తోటి, గ్రూప్ ఎనర్జీ తోటి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా వచ్చి కొత్తగా కూర్చోగానే ఎంత బాగుంది అనే ఫీల్ వాళ్ళకు వస్తుంది. మనం ఒకటి ఇప్పుడు ఎలాగంటే పిరమిడ్లో ఇన్ని క్రిస్టల్స్ పెడితే ఎనర్జీ, అన్ని క్రిస్టల్స్ పెడితే ఎనర్జీ, అది కాదు. చిన్న క్రిస్టల్ ఉంటే కూడా చాలు. కొంతమంది ఎన్నో కేజీలు పెడుతున్నారు, అది తప్పది. చాలామందికి నేను చెప్పాలనుకుంటున్నాను, ఈ సందర్భంగా చెప్పే అవకాశం వచ్చింది. బట్ ఆ కేజీలు లెక్క కాదు, నువ్వు ధ్యానం కేజీలు చెయ్యి. సూపర్ మేడం. ధ్యానం చెయ్యి కేజీలు. అక్కడికి వెళ్ళి నువ్వు పిరమిడ్లో ఒక పిరమిడ్కి వెళ్ళానమ్మా, నిజంగా నమ్ముతావు లేదో, మధ్యలో అది చాలా చిన్న పిరమిడ్, 9x9 అనుకుంటాను. ఇనాగ్రేషన్కి వెళ్ళాం. మధ్యలో ఇంత చదరంగా మొత్తం క్రిస్టల్స్ నింపేశారు. పైన ఒక టవర్లా కట్టారు చిన్నగా, అదనమాట. అదే కింగ్ చేంబర్ అనుకుంటున్నాను. చిన్నది కదా, వాళ్ళు కూర్చోడానికి స్థలం లేదు, వాళ్ళు ధ్యానం చేయడానికి స్థలం లేదు అక్కడ. ఆ క్రిస్టల్స్ అంటే అది పెట్టినప్పుడు దానిపైన కూర్చునేందుకు లేదా మేడం? ఎలా కూర్చుంటాం? అద్దం అవి ఎత్తుగా కట్టారు. ఆ గ్లాస్లోంచి అవి క్రిస్టల్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు నువ్వు ధ్యానం ఎందుకు పిరమిడ్ కట్టాం? ధ్యానం చేయడానికి కట్టాం, అంతేగాని ఆ క్రిస్టల్స్ని పరుచుకోవడానికి కాదు కదా. కొంతమంది కింద బెడ్ లాగా క్రిస్టల్స్ పెడతారు, దాన్ని కూడా మనం డెకరేట్ చేయడం అనేది అవసరం లేదు అంటున్నాను. ఒక చిన్న క్రిస్టల్ అదేదో ఆ రోజుల్లో ఎలా వచ్చింది పెట్టాము, అంతేగాని దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది కానీ ధ్యానం మీద అవ్వట్లేదు. అనేది ధ్యానం చేసి యాక్టివేట్ చేసుకో, ధ్యానం చేయి. నువ్వు ఎన్ని కేజీలు అయితే పెట్టాలనుకుంటున్నావు అన్ని కేజీలు నువ్వు అంత వెయిట్ ధ్యానం చెయ్యి. ఎందుకు కాదు? నువ్వు క్రిస్టల్స్ పెట్టినంత మాత్రాన ఎనర్జీ ఎక్కువైపోవడం, అది పెట్టనంత మాత్రాన తక్కువైపోవడం ఉండదు అక్కడ, క్వశ్చనే లేదు. నువ్వు ధ్యానం ఎంతో చేస్తావు దాన్ని బట్టి ఉంటుంది అక్కడ ఎనర్జీ. చాలా మంచి పాయింట్ మేడం ఇది.
చాలా అవసరం కూడా అందరికి కూడా. చాలా అవసరం. అది చాలా పిచ్చి పిచ్చిగా పెట్టేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. అది నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని వేలు అవుతుంది దాని మీదే. కొంతమంది పెట్టలేని వాళ్ళు ఏమవుతుంది, అరే చూసావా వాళ్ళు ఇన్ని కేజీలు క్రిస్టల్స్ పెట్టారు, మనం అంత పెట్టలేకపోతున్నాం. ఈ కాంప్లెక్స్ వస్తుంది ఇక్కడ. ఓకే, అందుకని మన పిరమిడ్లో ఎనర్జీ తక్కువ ఉంటుందేమో. మరి వాళ్ళ థాట్ ఎనర్జీ మళ్ళీ అక్కడ ఎఫెక్ట్ పడుతుంది. ఇది విన్నాను కూడా నేను, చాలా మంది నోట్లలో విన్నాను. ఓకే, అవసరమే లేదు, నీకు ధ్యానం చేయడానికి పిరమిడ్లు ఉన్నాయి, క్రిస్టల్స్ కోసం కాదు. వావ్. క్రిస్టల్ మన్ని యాక్టివేట్ చేయదు, మన ధ్యానం మన్ని యాక్టివేట్ చేస్తుంది. మేడం చాలా చోట్ల పిరమిడ్ సార్ కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా చాలా మంది అక్కడ వెళ్ళి ధ్యానం చేయమని చెప్తుంటారు ఆ ప్లేస్ లో. అలా చేస్తాం కూడా, పెద్ద పెద్ద పిరమిడ్లు వచ్చిన చోట అలాగ పెడతాము. వాళ్ళ ఒక ఎనర్జీని అక్కడ అదే మరి ఎందుకు క్రిస్టల్ పెట్టలా? ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ప్రాణ ప్రతిష్ఠ, మన ధ్యానమే దాని ప్రాణ ప్రతిష్ఠ, అంతేగాని క్రిస్టల్తో కాదు. ఓకే, మనం ఎంత ధ్యానం చేస్తామో అదే అక్కడ ప్రతిష్ఠ అవుతుంది, అదే అక్కడ యాక్టివేట్ అవుతుంది, అదే ప్రతిష్ఠిస్తుంది. అంతే. ఇప్పుడు గుడి కడతారు, ఏదో శ్రీచక్రం అని పెడతారు, దాని మీద విగ్రహాన్ని కూర్చోబెడతారు, దానికి ఒక ముహూర్తం ఉంటుంది, అన్నీ అవుతాయి. ఇప్పుడు మనం ఏంటి, ఒక ధ్యానానికి ముహూర్తం ఎక్కడుంది? లేదు. అవును, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. బ్రహ్మముహూర్తం అంటారు, ఇక్కడ అంటారు, అదనో బ్రహ్మముహూర్తం. ఇప్పుడు యూనివర్స్లో టైం అంతా ఒకటే. యూనివర్స్ ఇది మంచి టైం, అది చెడు టైం అనేది ఏమీ చెప్పలా, మనం క్రియేట్ చేసుకున్నాం అది. కనుక అప్పుడు ఏమవుతుందంటే మనం ఏ టైంలో అన్నా ధ్యానం చేయొచ్చు, ఎక్కడన్నా చేయొచ్చు, ఎప్పుడన్నా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, కానీ కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. ఇదే కదా పత్రిక గారు చెప్పేది. అది మనం పాటిస్తే చాలు. ఎక్కడ పిరమిడ్ అయినా కూడా ఎప్పుడు కూడా పిరమిడ్స్ని క్రిస్టల్స్తో నింపద్దు, మనీ వేస్ట్ చేయొద్దు. మన ధ్యానమే దానికి ప్రాణ ప్రతిష్ఠ. మన ధ్యానం ఓకే, అదొక్కటి మనం చేసుకుంటే చాలు. గ్రేట్ మెసేజ్ మేడం టుడే. సో దాంతోపాటు ఈ అకేషన్ కూడా ఈజ్ హ్యావ్ టు యూటిలైజ్ ఒక స్ట్రక్చర్డ్గా వాళ్ళ యొక్క ఇన్నర్ జర్నీ ఈ మోడల్. చాలా బాగుంది మేడం. నవరాత్రికి ఈ స్వర్ణామృతం ద్వారా యు అగైన్ గ్రేట్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ అస్. ఒక ఫిజికల్ లైఫ్లో ఎలా చేసుకోవచ్చు చెప్పారు, స్పిరిచువల్ లైఫ్లో ఎలా చేసుకోవాలో చెప్పారు, అండ్ పిరమిడ్లో అసలు మన ధ్యానమే దానికి ప్రాణ ప్రతిష్ఠ అనేది ఒక మళ్ళీ గ్రేట్ మెసేజ్ యాడ్ అయింది ఈరోజు మనకి. అండ్ ఈ రెండింటితో పాటు డిజిటల్గా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ అకేషన్లో మనకి. అండ్ దే ఆర్ డూయింగ్ అక్కడ మెడిటేషన్ చేస్తున్నారు అక్కడ చాలా ఈవెంట్స్లో వాళ్ళు మెసేజ్ చేసుకోవడం, మెసేజ్ చెప్పడం కానీ. సో నాకైతే మీ ఒక డిజిటల్లో చాలా మటుకు మిమ్మల్ని ప్రోగ్రామ్ పిలుస్తున్నారు కదా మేడం. సో మేడం మీరు రమ్మని చెప్పేసి చాలా అకేషన్స్ వస్తాయి మేడం ఈ మెసేజ్ కోసం. సో చాలా డిజిటల్ ఈవెంట్స్లో అండ్ అందరికి కూడా ఇదే మెసేజ్. ఈ స్వర్ణామృతంలో అన్ని డిజిటల్ ఈవెంట్స్కి మీరు మెసేజ్ ఇచ్చేసారు. సో దిస్ కెన్ బి ప్లేడ్ దేర్. వావ్, ఎంతకంటే ఏముంటుంది చెప్పు. ఈజ్ ద బెస్ట్. ఎంతకంటే నేను ఏం చెప్తాను. నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ స్టోరీ మేడం. స్టోరీ స్వర్ణామృతం స్టోరీస్. మేడం స్వర్ణామృతం స్టోరీస్ గురించి చెప్పాలి అంటే సో రీసెంట్గా ఒక అతను ఫోన్ చేశారు మేడం, మా ఫ్రెండ్. అండ్ ఫోన్ చేసి ఒకటే చెప్పాడు. మామూలుగా తను అప్రిషియేషన్ అనేది చాలా తక్కువ. ఫోన్ చేసి ఆల్మోస్ట్ ఈ స్పోక్ మోర్ దెన్ 1 hour మేడం. చేసేసి పొగుడుతూనే ఉన్నాడు.
మీ గురించి మీ చెప్పే విధానము ఈ స్టోరీస్ అంతా కూడా చెప్తున్నప్పుడు తను చెప్పడం ఏంటంటే ఈ స్వర్ణామృతం అనేది నాకు ఒక స్ట్రెస్ బస్టర్ అయిపోయింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు నాకు కాస్త లో అనిపించినా సరే ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఎనీ ఎపిసోడ్ చేస్తున్నాడు, దాన్ని నాకు రిలేటెడ్గా ఆ టైంలో మెసేజ్ రావడం, ఎస్పెషలీ ఒక ఆ జర్నీ అనేది మేము చాలా మటుకు చూసి ఉండము బిగినింగ్లో ఆ జర్నీ అంతా కూడా. సో ఆ జర్నీ అంతా చూసినప్పుడు చాలా రిలీఫ్ అయిపోతుంది మాకు. అండ్ అట్ సేమ్ టైం ఆ మూడ్లో నుంచి మేము బయటకు వచ్చేస్తున్నాం ఈజీగా. అండ్ అతనికి ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు మేడం, తనకి స్టోరీస్ అంటే చాలా ఇష్టం అంట. సో అంటే ఎప్పుడన్నా తను అబ్బాయి స్టోరీస్ అడిగితే స్వర్ణామృతం పెట్టేసి లాస్ట్లో స్టోరీ పెట్టేసి ఇంకా విను అని చెప్తున్నారు. అంతమంది మేము కార్టూన్లో ఏదో పెట్టేసేసి ఐప్యాడ్లో చూపించేవాళ్ళము. సో మేడం చెప్పిన స్టోరీస్ మాకు ఈ విధంగా చాలా యూజ్ అవుతూ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈజ్ ఎంజాయ్. సో తను ఎంజాయ్ చేస్తేనే పిల్లలు ఎంజాయ్ చేయడం గ్రేట్ కదా చెప్పేసి మీ ఒక జర్నీ ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్, ఒక కైండ్ ఆఫ్ మాస్టర్స్కి అయితే మీ స్టోరీస్ ఇంకా ఇంకొక జనరేషన్కి అంటే చాలామందికి స్టోరీస్ చెప్పాలంటే ఏదో స్టోరీ చెప్పడానికి కాకుండా పిల్లలకి సో సమ్ ఒక మారల్ వాల్యూ ఉన్న మెసేజ్ మంచి స్టోరీస్ రావడం అనేది దట్స్ యువర్ స్పెషాలిటీ మేడం. స్వర్ణామృతంలో. థ్యాంక్ యూ బాబాయ్కి ఎవరికో. యా, సో విల్ ఎంటర్ ఇన్ టు టుడేస్ స్టోరీ మేడం. ఒక పెయింటర్ ఉంటాడు. ఓకే. వాడు చాలా మంచి చిత్రాలు తయారు చేస్తుంటాడు. ఎంతో మంచి పెయింటర్ అని పేరు తెచ్చుకుంటాడు. అసలు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా కూడా ఆయనని పిలిచి వాళ్ళ పెయింటింగ్స్ వేయించుకుంటూ ఉంటారు. అలాగా జర్నీ చేస్తూ 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 ఆయన ఒక ఊరికి వెళ్తాడు. ఒక గుడిలో కూర్చుంటే ఆ గుడిలో పూజారి అనమాట. ఇది కృష్ణుడి గుడి కదా, మీరు కృష్ణుడిని కంసుడిని కూడా వెయ్యాలనుంది మాకు, మీరు గీయగలరా అంటాడు. నేను గీస్తాను కానీ ఆ మనిషి ఎదురుగుండా ఉంటేనే నేను గీయగలను, లేని దాన్ని నేను చేయలేను అంటాడు. ఓకే. ఆ పెయింటర్ అంటే సరే అని చెప్పేసి కృష్ణుడి కోసం అని చెప్పేసి చిన్న పిల్లాడి కోసం అని చెప్పేసి అంతా వెతుకుతారు. వెతికితే దొరుకుతాడు. ఒక చిన్న ముద్దుగా ఉన్న పిల్లాడు దొరుకుతాడు. ఆ పిల్లాడు ఏం చేస్తాడు, వాడికి కృష్ణుడి డ్రెస్ వేసి కూర్చోపెడతారు. ఆ పిల్లాడు అటు ఇటు పరిగెడుతుంటాడు, మధ్యలో వచ్చి కూర్చుంటాడు. మొత్తానికి పెయింటింగ్ ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. పెయింటింగ్ కంప్లీట్ చేసి పెడతాడు. ఇంకా కంసుడు కావాలి కదా, కంసుడు కావాలి అంటే ఒక క్రూరమైన లుక్ ఉన్నవాడు కావాలి. అలాంటిది వాడిని ఎంత వెతికినా ఎవరు దొరకరు. అలా కొన్ని ఏళ్ళు గడిచిపోతాయి. ఈ పిల్లాడి పెయింటింగ్ అయిపోయింది, కంసుడిది వేయాలంటే కొన్ని ఏళ్ళు గడిచిపోతాయి. అలా వెతికి అలాగా ఉంటేను ఆ గుడికి ఒక జైలర్ వస్తాడు. జైలర్ వచ్చి వాడు చెప్తే ఈ బొమ్మ చాలా బాగుంది అంటేను, అవును ఈ వయసున వాడు చాలా కంసుడిని కూడా వేయమన్నాను, కానీ అలాంటి వాడు దొరకక మేము వెతుకుతున్నాము అని అంటాడు. అదేంటి, మా జైల్లో బోళ్ళంతమంది ఉంటారు, చాలా క్రూరంగా ఉంటారు వాళ్ళని తెచ్చి వేయమంటాడు. సరే అని చెప్పేసి వాళ్ళలో వెతికి దాంట్లో అతి క్రూరమైన మనిషిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఈ పెయింటర్ ఏం చేస్తాడు, కంసుడిని వేస్తాడు. వేసిన తర్వాత అయిపోతుంది, ఆ మొహం చూస్తాడు అంతే, తర్వాత ఆ మనిషిని కూడా చూడక్కర్లేదు, వేసేసి పెడతారు. పెట్టిన తర్వాత అయిపోతుంది. అందరూ వచ్చి చాలా అప్రిషియేట్ చేస్తారు, చాలా మెచ్చుకుంటారు ఆ రెండు పెయింటింగ్స్ని. ఎంత బాగుంది కంసుడిది మెచ్చుకుంటూ ఉంటే ఆ మాట, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ జైలుకి వెళ్తుంది. ఎవరు ఏ జైలు నుంచి అయితే అబ్బాయి ఆయన వేశారో అది వెళ్తాను.
వాడు అనుకుంటాడు, అరే నా బొమ్మ కదా, నేను ఒకసారి చూసుకోవాలని ఉందని జైలర్తో పర్మిషన్ అడిగితే జైలర్ ఒక గ్రూప్, పోలీసుల గ్రూప్ తోటి వాడిని పంపిస్తారు. పంపించి చూస్తాడు. చూసి ఆ బొమ్మ చూసి, ఆ పక్కన కృష్ణుడి బొమ్మ, వాడి బొమ్మ రెండు చూసుకొని ఒకటే ఏడుస్తాడు. ఆ దొంగ, మర్డరర్. ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు అసలు, ఒక గంట అయ్యాక ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, అసలు ఏంటి విషయం, బాగుంది కదా, నీ బాలేదా అని అందరు అడుగుతుంటే, లేదు ఇది చాలా బాగుంది కానీ అది ఆ కృష్ణుడికి కూడా నేనే అంటాడు. మేడం, ఆ చిన్న పిల్లాడు కూడా, ఆ పిల్లాడు నేనే. కొన్నేళ్ళు అయిపోతుంది కదా వాడు బ్రతకడానికి, మధ్యలో కొన్ని ఏళ్ళు గడిచిపోతుంది కదా. ఈ లోపల వాడి చెడు కర్మలు వాడిని అలా క్రూరంగా తయారు చేశాయి. అర్థమైందా నీకు? వాడి చెడు కర్మలు వాడి ఫేస్ ని అంత క్రూరంగా తయారు చేశాయి. మన కర్మలు మన ఫేస్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. అలాగా వాడి ఫేస్ లో రిఫ్లెక్ట్ అయినాయి ఆ కర్మలన్నీ. మైండ్ మారిపోయింది, రూపం మారిపోయింది, అన్నీ మారిపోయాయి. అంత క్రూరంగా ఎవరవుతారు? కేవలం మన కర్మలు, మన ఆలోచనలు, మన మాటలు, ఇవన్నిటి వల్ల మన ఫేస్ అధ్వానంగా తయారవుతుంది. కరెక్ట్. ఎస్. వాడే చూసుకొని ఈ పిల్లాడిని నేను ఇలా ఉన్నవాడిని ఇలా తయారయ్యాను కేవలం నా కర్మల వల్ల. పిల్లలు దేవుడితో సమానం. పిల్లడుగా ఉన్నప్పుడు దేవుడిగా ఉన్నాడు. వాడి కర్మల వల్ల రాక్షసుడు అయ్యాడు. అలా చూసుకున్నప్పుడు సెల్ఫ్ చెక్ ఉంటుంది కదా మేడం? మరి ఉండదా? ఎవరికైనా ఉంటుంది. అందులో వాడు చిన్నప్పుడు ఈ పిక్చర్ చూసుకొని వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉంటే, అరే నేను రాక్షసుడి ఫేస్ కోసం నన్ను సెలెక్ట్ చేశారు, కంసుడి ఫేస్ కోసం నన్ను సెలెక్ట్ చేశారంటే నేను ఎంత క్రూరంగా ఉన్నాను, నా ఫేస్ ఎంత క్రూరంగా ఉండాలి, నా కర్మలు ఎంత చెడు పనులు చేస్తుంటే నా ఫేస్ ఇలా అవుతుంది అని తెగ బాధపడిపోయి ఏడ్చి అప్పుడు కాస్త రియలైజేషన్ వస్తుంది. అప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అంటూ అవ్వాలి కదా ఎక్కడో చోట. ఇలాంటి పనులు చేసేవాళ్ళు వాళ్ళ అద్దంలో వాళ్ళ ఫేస్ చూసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. ఎవరి ఫేస్ వాళ్ళ అద్దంలో చూసుకుంటే ఎవరు చూడవసలు వాళ్ళుగా ఎవరికి వాళ్ళకే వస్తుంది. అది వాడు చిన్నప్పటి ఫోటో ఎలా ఉంది, ఇప్పుడు ఫోటో ఎలా ఉంది, వాడు కనుక ఒక్కసారి చెక్ చేసుకుంటే చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉండేవాడు, పెద్ద అయ్యాక ఆ క్రూర పనులు, క్రూర ఆలోచనలు, క్రూర మాటల వల్ల వాడి ఫేస్ ఎలా మారుతుంది. వాడు మెయింటైన్ చేస్తుంటే ఆ మంచితనాన్ని, ఆ యొక్క దాన్ని ఏమంటారు, మంచి కర్మల్ని మెయింటైన్ చేస్తుంటే వాడి ఫేస్ అంతకంటే బ్యూటిఫుల్గా తయారయ్యేది, ఆ గ్లో ఉండేది. సెల్ఫ్ చెక్ కి దిస్ ద బెస్ట్ మెథడ్ మేడం. అంటే మన రియల్ సెల్ఫ్ చెక్ చేసుకోవాలి అనే ఆలోచనే ఉండాలి. ఆలోచన ఉంటే కనుక మనం మార్చుకోగలం, మనం చూసుకోగలం. మన్ని రికమెండ్ చేశారు ఈ చెడు కర్మల కోసం అంటే చూసుకో. మరి కంసుడి రూపం కోసం మన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. సో ఒకసారి చూసి తను మొత్తం ఏడవడంలో ఏమాత్రం, ఎందుకంటే పక్కనే పిల్లాన్ని చూస్తాడు కదా, కృష్ణుడు వేషంలో ఉంటాడు. కృష్ణుడిలా ఉన్నవాడు కంసుడిలా తయారయ్యాడు. మరి ఒకే వ్యక్తి, ఒకటే వ్యక్తి, ఒకటే జన్మ కనుక ఒకటే జన్మలో ఇలా మారగలము. కృష్ణుడి నుంచి కంసుడి దాకా మారగలము. మన కర్మల్ని మనం మార్చేయాలాగా. కృష్ణుడిలానే ఉన్నాం పిల్లతనాల్లో, కంసుడిలా మనం మార్చుకున్నాం మన కర్మల వల్ల. ఎప్పుడు మనం సెల్ఫ్ చెక్ జరుగుతూనే ఉండాలి. ఆ సెల్ఫ్ చెక్
మీరు చెప్పినట్టుగా మిర్రర్ ఇమేజ్లో కరెక్ట్ చేసుకుంటారు మేడం. చేసుకోవాలి మన ఫేస్ని మనం చూసుకుంటే బాగుంది అనుకోవాలి. మనకి మనం తెలుస్తుంది కదా, మనం మభ్య పెట్టుకున్నా కూడా, Yeah. మన అందాన్ని మనం ఎంత మభ్య పెట్టుకున్నా కూడా తెలుస్తుంది, ఒక రియల్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. చాలా చాలా బాగుంది మేడం. సూపర్. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం 29th ఎపిసోడ్ అంతా కూడా ఒక గ్రేట్ మెసేజెస్. సో నవరాత్రి ఎలా జరుపుకోవాలి, ఎలా మన ఇంటెన్సివ్ మెడిటేషన్స్ ఎలా చేసుకోవాలి, అండ్ మన చుట్టూ ఉన్న పిరమిడ్స్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడం. సో పిరమిడ్స్కి కూడా మనం ఉపయోగపడే విధంగా మన యొక్క ధ్యానాన్ని అక్కడ పంచడం, అండ్ ఈ రకంగా మన యొక్క ఈ నవరాత్రి ధ్యాన ఉత్సవాలుగా జరుపుకోవాలనేది ఈరోజు మన స్వర్ణామృతంలో పత్రి మేడం గారు ఇచ్చిన ఒక గ్రేట్ మెసేజ్. దాంతోపాటు ఒక అద్భుతమైన కథ ద్వారా మనల్ని మనం సెల్ఫ్ చెక్ ఎలా చేసుకోవాలి, పూర్వం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఎంతవరకు ఎదిగాము అనేది మన సెల్ఫ్ చెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ చేసుకుంటూ మన యొక్క ఆధ్యాత్మికంగా ఎంతో ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క స్వర్ణామృతంలో పత్రి మేడం యొక్క జీవిత అనుభవాలు మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిఎంసికి అండ్ హోల్ ప్రొడక్షన్ టీమ్ అంతటికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నౌ myself